గారు కోట్ల కోట్ల అంటే మీరు బీజేపీని బీఆర్ఎస్ ను ఇద్దరిని ఒకే ప్రశ్న సంధించారు. సో ఒకసారి ప్రేమ్ గాంధీ గారి వర్షం తీసుకుంటాను. రాష్ట్రంలో నిరుద్యోగుల విషయం ఒక్క నిమిషం అటు బీజేపీ 10 ఏళ్లు ఇటు బీఆర్ఎస్ 10 ఏళ్లు. బీజేపీ ఉద్యోగాల విషయంలో ఇచ్చినటువంటి హామీ నెరవేరలేదు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగులకు అన్యాయం చేసింది, కనీసం జాబ్ క్యాలెండర్ వేయలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 6 నెలలు అయింది. ఉద్యోగులకు మీరు రాగానే గవర్నెన్స్ ఇస్ దేర్, రాసిన వాళ్ళకి 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చాం, జాబ్ క్యాలెండర్ కూడా అన్న మాట ప్రకారం ఇస్తాం, 6 గ్యారంటీల విషయంలో కూడా మేము కట్టుబడి ఉన్నాం, ఉద్యోగుల ట్రాన్స్ఫర్ విషయంలో కూడా కట్టుబడి ఉన్నాం, ట్రాన్స్ఫర్ మేము చేస్తున్నాం. ఒక సూచనప్రాయంగా పోతున్నారు. భారతీయ జనతా పార్టీకి ఒక క్వశ్చన్స్ అందించారు డాక్టర్ లింగం యాదవ్ గారు. ప్రేమ్ గాంధీ గారు నమస్కారం అండి. వివిధ పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకులకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా సాయంత్రం అందరికి నమస్కారం. ఒక అంశం మాత్రమే క్లియర్ అండి. సరే, మంచో చెడ్డనో ఏం జరిగిందంటే అధికారులకు కొంత వాళ్ళకు వెసులుబాటు కల్పించడము, వారు స్వేచ్ఛాయుతంగా పనిచేయడం అనేది కొంచెం శుభసూచకమే. దాంట్లో స్వాగతిస్తున్నాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి కొంత సరే వాళ్ళు గత ప్రభుత్వం ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుండే, ఎట్లా చేయాలనుకుంది, ఏంద్ర అంటే ఒకటే అంశం, 33 జిల్లాలు అనేటువంటి వాతావరణం తీసుకొని వచ్చేసి ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కొంత సతమతం చేయడము, అధికారులు ఇక్కడి నుంచి అక్కడికి ఇవ్వడము, జిల్లాల విస్తీర్ణలో కొంచెం ప్రమాదం ఏర్పడము, వాళ్ళకి ఎవ్వరికి కూడా అధికారులు సమన్వయంతో పనిచేసేటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చారు. జిల్లాలు అనౌన్స్ చేశారు, కానీ ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులని ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలి, ట్రాన్స్ఫర్లు ఎక్కడ, ఏ అధికారులు వస్తున్నారు, కొన్ని చోట్ల అయితే కనీసం కలెక్టర్ కూడా లేనటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి దాఖలాలు గత ప్రభుత్వం చేసింది. దానికి గల కారణాలు ఏంటంటే కొంత సమన్వయం పట్టింది. వాళ్ళు అటు చేసే వరకు ఖచ్చితంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం పూర్తిగా అధికారులని చాలా ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఉన్నాయి. సరే, రాను కొంచెం సమయం బట్టి పూర్తిగా ఇచ్చేసేది. ఈ ప్రభుత్వం అంటే నిజంగా కూడా చెప్పుకోవాలనుకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో పని చేయించుకోవాలంటే వాళ్ళకు వెసులుబాటు కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వంపై ఉంటుంది. అది కాకుండా కాలయాపన చేసుకుంటూ పోయి ఇబ్బంది చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వెంటనే దీని మీద చర్య తీసుకొని మళ్ళీ ఇందులో కూడా కొంత మెలక పెట్టారు. 4 సంవత్సరాలు చేయాలంటున్నారు, మీరు బదిలీ కావాలంటే ఇది అనుకుంటున్నారు, దీనికంటే ఏంటి అంటే ఇది ఒక కంప్లీట్ గా ప్రభుత్వం ఎక్కడనో ఒక దగ్గర కొన్ని సందర్భాల్లో వాళ్ళకి నచ్చని వ్యక్తులు ఉన్నప్పుడు ఎక్కడ స్కిప్ కావాలి, ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ ఉండాలనేటువంటి ప్రయత్నమే చేస్తుంది తప్ప ఎక్కడ కూడా లేదు. ఇక ఉద్యోగాల విషయానికి వెళ్తామంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఏదో గత ప్రభుత్వం ఇచ్చిందా, ఈ ప్రభుత్వం ఇచ్చిందా, ఏదో 3,000 ఉద్యోగాలు అన్నారు. సరే, అంతవరకు సమంజసం. ఇప్పుడు మెగా డిఎస్సి అన్నారు, ఇప్పటి వరకు దాని ఊసు లేదు. సరే, అది ఎప్పుడు ఇస్తారు, ఏం సంగతి అని చూడాలి. ఇక ఎవరైతే విద్యార్థులందరూ కూడా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బలంగా నిలబడి అరే ఉద్యోగాలు వస్తాయి, ఇన్ని సంవత్సరాలు మనకు నోటిఫికేషన్ రాలే, వయసు అయిపోతుంది, మనకు ఖచ్చితంగా ప్రభుత్వం మనకు అండగా ఉంటుంది అనేటువంటి కసితోని బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వీళ్ళు కూడా 6 నెలలు ఇది అక్కడనే ఉన్నారు. కొన్ని విద్యార్థులు నిరసన తెలియజేస్తే కూడా మొన్న చూస్తా ఉన్నాము, గాంధీ హాస్పిటల్ నుంచి తీసుకుపోయి పక్కన పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఈ పరిస్థితులు ఎక్కడ పోతా ఉన్నాయి? గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులే మళ్ళా రిపీట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రేమ్ గాంధీ గారు గత ప్రభుత్వం 10 ఏళ్లను కాంగ్రెస్ పార్టీ 6 నెలల ప్రభుత్వాన్ని ఎట్లా కంపేర్ చేస్తారు? అంటే ఇప్పుడు ఒకటే కంపేర్ చేస్తున్నామంటే నిరసన చేసిన మొన్న మనం చూద్దాం ఒక అంశము, విద్యార్థులు ఏదో అంశం మీద నిరసన చేసినప్పుడు ప్రభుత్వం నుంచి ఒక డెలిగేషన్ వెళ్ళి ప్రభుత్వం వాళ్ళకు ఒక సరైనటువంటి హామీ ఇచ్చేస్తే పరిస్థితి చేస్తారా, లేదా వాళ్ళు నిరసన చేస్తున్న వాళ్ళు అరెస్టులు చేస్తారా? అది ఎంతవరకు సమంజసం? అది పెద్ద టైం కూడా కాలే కదా, 6 నెలలు పట్టింది. 6 నెలలు పట్టినప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచించాలి? ప్రభుత్వం ఒక అధికారులు పోయి వాళ్ళతో మాట్లాడి సమన్వయపరిచి వాళ్ళ దీక్షను విరమింపజేసి కొంత సమయం ఇచ్చి వాళ్ళ ఏవైతే వాళ్ళ అడుగుతున్నటువంటి డిమాండ్లని నెరవేర్చే ప్రయత్నం చేయాలి. లేదా డిమాండ్లు ఉన్నటువంటి విషయంలో ఎట్లయితే సాధ్యమవుతుందో ప్రభుత్వం ఒక విధానపరమైనటువంటి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అది కాకుండా ఆపిరంటేనే కొంత ఆలోచించాలి. ఇక కేంద్ర ప్రభుత్వం అంటదా, గత ప్రభుత్వంలో అన్నమాంశం క్లియరు, ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, 5 సంవత్సరాలు 10 కోట్ల ఉద్యోగాలలో 1,25,00,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా భారతీయ జనతా పార్టీ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం. ఇది ఒక మన రాష్ట్రానికి సంబంధించిన
కేంద్ర ప్రభుత్వం యొక్క నిష్పత్తి ప్రకారం ఏ ప్రాంతాల్లో ఎంత ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇచ్చింది. ప్రతి ఏటా 1,25,00,000 ఉద్యోగాలు భారతీయ జనతా